రాజ్యసభ సాక్షిగా మాజీ ప్రధాని దేవేగౌడ కీలక కామెంట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే గతంలో మోదీ బాబు మధ్య ఏం జరిగింది ఆయన బల్ల గుద్ది చెప్పారు. ఎన్డీఏ వైస్ చైర్మన్ పదవిని చంద్రబాబు అడిగితే మోదీ నో చెప్పారంటూ దేవేగౌడ ఓ గూఢ రహస్యాన్ని రాజ్యసభ సాక్షిగా చెప్పారు. చంద్రబాబు ఎన్డీఏ వైస్ చైర్మన్ లేదంటే చైర్మన్ కావాలని అనుకున్నారు. ఆ కల కలగానే మిగిలిపోయింది. ఎన్డీఏ పార్టీల కమిటీకి చైర్మన్ కావాలని చంద్రబాబు ప్రయత్నించారు, కానీ ప్రధాని మోదీ దానికి అస్సలు అంగీకరించలేదు అంటూ దేవేగౌడ చెప్పారు. యూపీఏ హయాంలో చైర్మన్ పదవి పవర్ సెంటర్గా ఉండేది, కానీ నరేంద్ర మోదీ ఎవరిని కూడా ఎన్డీఏ చైర్మన్గా పెట్టలేదు. ప్రభుత్వంలో వేలు పెట్టే ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నారు. నరేంద్ర మోదీకి పరిపాలన ఎలా సాగించాలో బాగా తెలుసన్నారు దేవేగౌడ. చంద్రబాబు నాయుడు wants to become vice chairman. Chandrababu Naidu want to become the vice or chairman of the committee of formed by all NDA parties. Modi ji has said no. రైట్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి మరింత విశ్లేషణ తీసుకుందాం. వెంకటేష్, ఎలా చూడాలి దేవేగౌడ చేసిన వ్యాఖ్యల్ని? అంటే చంద్రబాబు నాయుడు నిజంగా ప్రభుత్వంలో వేలు పెట్టే ప్రయత్నాన్ని మోదీ అడ్డుకున్నారు అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా మోదీ చంద్రబాబుని ఏ రకంగా చూస్తారు అనేది ఈ అంశం మరొకసారి తేట తెల్లమైంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇదో సినిమాలో అన్నట్టు మిల్లీమీటర్ ఇస్తే సెంటీమీటర్ దూరుకుపోయే ప్రయత్నాలని ఖచ్చితంగా మోదీ అడ్డుకున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వైస్ చైర్మన్ పదవి కోరుకున్న నేపథ్యంలో దానికి మోదీ నో చెప్పారని క్లియర్ గా మాజీ ప్రధాని దేవేగౌడ ఈ రోజు స్పష్టమైనటువంటి కామెంట్స్ రాజ్యసభలో చేశారు. సో ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నైజం, ఆయన చరిత్ర పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుసు అని, ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ పవర్ సెంటర్ గా మారి వైస్ చైర్మన్ గా, ఎన్డీఏ వైస్ చైర్మన్ గా ప్రభుత్వంలో వేలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఉన్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి క్లియర్ గా నో చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు రాజ్యసభలో ఆ రహస్యాన్ని కుండబద్దలు కొట్టి దేవేగౌడ స్పష్టం చేశారు. నిజానికి గతంలో మనం చూసాం 2014 నుంచి 19 మధ్య పొత్తున్నటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచి మధ్యలోనే ప్రభుత్వానికి నుంచి మద్దతు ఉపసంహరించి ఆయనకు వ్యతిరేకంగా దేశమంతా తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, వ్యతిరేక ప్రచారం చేశారు. సో ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులో ఉంది. సో ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కుటిల యత్నాలను ముందుగానే గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడా కూడా చంద్రబాబుకు పవర్ సెంటర్ గా మారేటువంటి అవకాశం ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని అన్యాపదేశంగా పరోక్షంగా ఈరోజు మాజీ ప్రధాని దేవేగౌడ రాజ్యసభ సాక్షిగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశాన్ని ఎలా పరిపాలించాలో అడ్మినిస్ట్రేషన్ పైన పూర్తి అవగాహన ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రధానమంత్రిగా పనిచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ కాదంటే వైస్ చైర్మన్, కనీసం వైస్ చైర్మన్ పదవన్నా కావాలని ఆయన కోరారు. సో కానీ దానికి ససేమీరా నథింగ్ డూయింగ్ అని స్పష్టంగా చెప్పారనేటువంటి విషయాన్ని రాజ్యసభ సాక్షిగా ఈరోజు తేటతెల్లమైనటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఈ మొత్తం విషయాలన్నీ కూడా తన సొంత ప్రయోజనాల కోసమే ఈ మొత్తం వ్యవహారాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేశారని అనేక సందర్భాలు ఉన్నాయి. గతంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ను పనంగా పెట్టి పోలవరం కాంట్రాక్టులు దక్కించుకున్న విషయం కానీ, అదే తరహాలో ఈరోజు ఎన్డీఏ వైస్ చైర్మన్ ను దక్కించుకొని పవర్ సెంటర్ గా మారి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశారనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా తెలిసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలోనే చంద్రబాబు ప్రయత్నాలకు చెక్ పెట్టడం ద్వారా పూర్తిగా పరిపాలన అంతా కూడా నరేంద్ర మోడీ డెమోక్రటిక్ గా ప్రైమ్ మినిస్టర్ పోస్టే సెంటర్ ఆఫ్ పవర్ సెంటర్ గా ఉంటుంది. కానీ యూపీఏ హయాంలో మనం చూసాం సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఆమె అధికారాన్ని చెలాయించినటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టరే పవర్ సెంటర్ గా ఉండాలి, అదే తరహాలో రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ తరహాలో ఆయన నడిపిస్తూ ముందుకు వెళ్లారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ లేదంటే వైస్ చైర్మన్ కావాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నాలను పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలోనే వాటికి చెక్ పెట్టడం ద్వారా కంప్లీట్ గా గవర్నమెంట్ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన తన పూర్తి ఆధిపత్యాన్ని, పూర్తి కంట్రోల్ను తీసుకున్నారని ఈరోజు పరోక్షంగా ఈరోజు మాజీ ప్రధాని దేవేగౌడ చేసినటువంటి వ్యాఖ్యలతో నిజమైందని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.
వెంకటేష్, అయితే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలని ఆయన నేరుగా ఎప్పుడూ చేయరు అనేది మనకు అన్నీ తెలిసిందే. సో అసలు దూరంగా ఉన్న టీడీపీని దగ్గర చేర్చింది కూడా పవన్ కళ్యాణ్. సో ఈ కోరికని పవన్ కళ్యాణ్తో కూడా ప్రయత్నించి విఫలమయ్యారు అనుకోవచ్చా? సో పవన్ కళ్యాణ్ మాట కూడా పెడచెవిన పెట్టి ఉండొచ్చు అనే దానికి కూడా ఇక్కడ బలం చేకూరుతోంది ప్రధాని మోదీ. నిజానికి నరేంద్ర మోడీకి బీజేపీకి 240 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని తాను ఢిల్లీలో చక్రం తిప్పాలనేటువంటి ఆయన ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఎల్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఎన్డీఏ కన్వీనర్ గతంలో వాజ్పేయి హయాంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏను తాను కంట్రోల్ చేశానని చక్రం తిప్పానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు అదే తరహాలో ఈసారి కూడా చక్రం తిప్పబోతున్నారు ఢిల్లీలో అని పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు గతంలో చేసినటువంటి వెన్నుపోటు రాజకీయాలు, అలాగే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి విషయం, తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో జత కట్టి దేశమంతా వ్యతిరేక ప్రచారం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు గమనంలో ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఆదిలోనే చంద్రబాబు ప్రయత్నాలకు ఆయన అడ్డుకట్ట వేశారని రాజకీయ వర్గాలన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్.